అందరికీ నమస్కారం. ఈరోజు మనకి చాలా చాలా స్పెషల్ డే. ఫైనలీ సతీలవతి ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆనెస్ట్‌గా చెప్పాలంటే ఈ మూవీలో ఉన్న హార్డ్ వర్క్, ప్యాషన్ అండ్ ఆల్ ది లవ్ మీ అందరికీ కనిపిస్తాయి నమ్ముతున్నా. అండ్ ఈ మూవీ ప్రమోషన్‌కి చాలా తక్కువ టైం ఉంది. అందుకే మీ అందరికీ చాలా సపోర్ట్ కావాలి. And what can I say? A big thanks to my director and Uday Garu. Initially, when they came to me, chala manchi story to na dagare vacharu. And Uday Garu chala, he gave an amazing narration and then immediate ka yes cheppesaru. So thank you so much for an amazing narration and amazing stories, sir. And our producer Garu, where is he? He left already. నాగమోహన్ గారు, మీ ఈ మూవీ వెనకల ఎంత కష్టపడ్డారు మా అందరికీ తెలుసు, అట్లీస్ట్ టీమ్కి తెలుసు. సో ఓన్లీ ఫర్ యూ స్పెషలీ ఐ వాంట్ దిస్ మూవీ టు బి అ వెరీ 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 బిగ్ హిట్. అండ్ అ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ చరణ్ గారు, బావా, గ్లోబల్ స్టార్. చాలా చాలా తక్కువ టైంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ హిస్ జెస్చర్, హిస్ కైండ్ జెస్చర్ డెఫినెట్గా మా టీమ్కి చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ చాలా మంచి రీచ్ ఇచ్చారు మన ట్రైలర్కి. సో అ బిగ్ బిగ్ థ్యాంక్స్ టు యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్. అండ్ ట్రైలర్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చేయండి అండ్ ఇవ్వండి. అండ్ మూవీ రిలీజ్ అయ్యాక అప్పుడు కూడా మళ్ళీ మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్, చాలా చిన్న టు మీడియం సైజ్ మూవీ, మీ అందరికీ చాలా సపోర్ట్ ప్లీజ్ ఇవ్వండి. అండ్ ఇట్ బీ అ వెరీ బిగ్ హెల్ప్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై హోల్ టీమ్. అందరూ చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ బికాస్ ఆఫ్ మీ it was even more difficult, and for my director, my producer, because I was obviously not at my fittest, I was pregnant. Kani they were very careful set lo, and naku they gave me every support and comfort I needed at that time. And Dev Mohan for acting so well. Tana anni dialogues manchiga nechukoni anni dialogue tane chepparu. I think dubbing kuda tane chesaru. So it's amazing, your hard work, seriously hats off to that. So mi andarki chala chala thanks for I think if this movie becomes a hit or a blockbuster, it definitely goes to the whole team. So thank you so much for your great work. I would like to ask you something. Happy hormones తో pregnancy లో కూడా వర్క్ చేస్తే హ్యాపీ బేబీస్ పుట్టారు కదా? Happy Yes or no? You should tell it to all the women who are working there. All the women, నిజంగా చెప్పాలంటే మై సిచ్యువేషన్ వాజ్ డిఫరెంట్. కానీ అప్పుడు కూడా నా పని నేనే చేయాలి యాజ్ అన్ యాక్ట్రెస్, ఎవరు చేయరు. సో దాట్ వాజ్ ద హార్డెస్ట్ పార్ట్. ఎందుకంటే ఐ వాజ్ ఆన్ ద పీక్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అండ్ ఐ వాజ్ లైక్ ఫీలింగ్ ఆల్ ద సిమ్టమ్స్ that's possible in terms of nausea, vomiting, migraine, everything. But when I used to come in front of the camera, I used to just forget everything. So maybe just in front of the camera, those happy hormones used to work. Adi cheppali. So yeah, but I think just my work. Happy baby now. He's a very 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 happy baby. Yes. Thank you. That's Thank all. you. లావణ్య గారు. హలో అండి. లాస్ట్ టైం కూడా మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. అవునండి. సో ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. రిలేషన్షిప్స్ గురించి మేబీ సెటరికల్ టేక్ ఏమో, పెద్దగా రివీల్ చేయలేదు. రివీల్ చేసినట్టు అనిపించింది, బట్ రివీల్ చేయలేదు అనుకుంటా. సో మీరు కూడా న్యూలీ వెడ్, ఆ తర్వాత న్యూలీ రిలేటివ్గా న్యూలీ వెడ్ అనే అనుకోవాలి. సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్? మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చూసి అసలు వాట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఏ రిలేషన్షిప్? Difficult part, I'll start with difficult part. I think because there are different personality kada, so we have to definitely think as one. And partner ki kasht anappudu we have to understand, like right now he's injured, so I have to be there for him in whatever way, in every way possible, help him. And when I was pregnant, so he was helping me, he was taking care of my moods and everything. So alage undali kada husband and wife, we have to be each other's best friend.
అండ్ బ్యాడ్ మూడ్ అన్నప్పుడు కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బీ ఇన్ దర్ షూస్ కి వై వాట్ హ్యాపెండ్. సో నార్మల్గానే కూడా నేను వెన్ ఐ గెట్ యాంగ్రీ ఐ థింక్ అబౌట్ వై ద అదర్ పర్సన్ డిడ్ సర్టన్ థింగ్స్. సో రిలేషన్షిప్లో అది ఇంకా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు బీ ఇన్ అవర్ పార్ట్నర్స్ షూస్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ దర్ మూడ్స్ అండ్ ఎవ్రీథింగ్. So I think that's the difficult part to understand. And easy part is easy. I mean, just them being there, being there, loving us, irrespective of our mood swings. I think that's very important. And especially in our pregnancy, I think it's one of the most difficult things. And pelli mundu kuda, there's pelli tensions. And our time lo, how my partner was and how he supported me was a very big yes, a green flag for me. అంటే చాలా మంది యూ కేమ్ ఫ్రమ్ ఏ కామన్ ఫ్యామిలీ బిఫోర్ యూ బికమ్ ఎన్ యాక్టర్, యు ఆర్ కామన్ ఫ్యామిలీ అండ్ యు ఆర్ ఇన్ టు బిగ్ ఫ్యామిలీ. చాలా మంది ఏమనుకుంటారంటే వెన్ యూ బికమ్ యాక్టర్స్ లేకపోతే వెన్ యూ గో ఇన్ టు బిగ్ ఫ్యామిలీ రిలేషన్స్ మనలా కాదు, మన లైఫ్స్ వేరు వాళ్ళ లైఫ్స్ వేరు అన్నట్టు చాలా మంది ఆలోచిస్తారు కదా. హౌ ఈజ్ ఇట్ ఒక పెద్ద ఫ్యామిలీలోనో లేకపోతే ఒక యాక్టర్స్ ఫ్యామిలీస్లోనో రిలేషన్స్ హౌ డిఫరెంట్ దే ఆర్ వెన్ కంపేర్డ్ టు కామన్ ఫ్యామిలీస్? కామన్ అండ్ పెద్ద ఫ్యామిలీ డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. అది వేరే బయట వాళ్ళకి దే థింక్ లైక్ దాట్ కి ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, ఇట్స్ అ కామన్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ కూడా కామన్ ఫ్యామిలీయే. దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్. నా ఫ్యామిలీ వాళ్ళని కలిసినప్పుడు లైక్ దే ఆర్ సో సింపుల్, దే జస్ట్ లైక్ అస్, they thought like that, my parents, and they love Varun's family and everyone. They think they're so down to earth, they're like any other family. But when we are as family together, we don't talk about some extra big things. We talk like any other simple family. So na mind lo starting nunchi adi ledu ki I come from common family and they are from this family. I think our difference mind lo pettukodu. I never had that thought. I feel that my family is also very special and his family is also very special, and we both met and we got married. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఒక 6 months బ్యాక్ ఐ కాల్డ్ వరుణ్ గారు ఫర్ సంథింగ్. హీ వాస్ సేయింగ్ మీ దట్ దెర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్ అండి, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద బేబీ అనుకుంటా. సండే కాల్ చేస్తే ఎవరు లేరు, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. సో హీ సేయింగ్ దట్. సో very good. He's very involved father, and I am very lucky like that. Thank you and very happy for you. All the best for the film. Thank you so much. Lavani Tripadi. Oh, sorry. చెప్పండి. మామూలుగా రామ్ చరణ్ గారు రిలీజ్ చేయడం అంటే అందరికి హ్యాపీ, టీం అందరికీ వెరీ హ్యాపీ. అందరూ థ్యాంక్స్ చెప్పడం వేరు, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం, రామ్ చరణ్ బావకి థ్యాంక్ యూ అని చెప్పడం నిజంగా స్పెషల్గా అనిపించింది. అంటే తెలుగు సాంప్రదాయాలు అంటే ఆ రిలేషన్షిప్లో అన్నయ్య అన్నయ్య భావన పెట్టడం, సో అవన్నీ మీరు ఆల్రెడీ నిమగ్నమై అయిపోయారు దీంట్లో నేర్చుకోవడానికి. ఇంట్లో అలా పిలుస్తూ ఉంటున్నారా? అవునండి, కానీ ఇంటిలో నేను బావా ఐ డోంట్ కాల్ హిమ్ బావా బికాస్ హీ టోల్డ్ మీ దట్ యూ కెన్ కాల్ మీ ఆర్సీ. ఐ గేవ్ హిమ్ ఆప్షన్ లైక్ వాట్ షుడ్ ఐ కాల్ యూ, బావా ఆర్ ఆర్సీ? లైక్ ఆర్సీ is fine. So I think whatever he wants me to call him, and but as a relationship he's obviously like a brother to me, and he's so nice, always asking me, please let me know if there's anything I can ask. So he is a very very big help and a very big support for everyone in the family. మోహన్ గారు, తర్వాత మెయిన్ ఫ్యామిలీలో జరిగాయి, ఇంట్లో జరిగే 4 గోడల మధ్యనే ఉండాలంటారు. సో ఈ ట్రైలర్లో చూసినప్పుడు ఆ సీన్ నేను ఫాలో చేస్తాను. ఇంట్లో జరిగిన విషయం ఇంట్లో ఉండాలి, ఇట్ షుడ్ నాట్ గో అవుట్. సత్య గారు, టెక్నికల్గా ఎంతో అద్భుతమైన సినిమాలు